సో ముందుగా మనం పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో వీరిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వానైనా అంటూ కూడా ఢీ కొట్టుకుంటూ కొనసాగుతుంది. సో ముందుగా పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో రసోత్తరంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ, అంటే నువ్వనైనా ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి, 100% ఉంది, కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని నడిచేది అతని అన్నారు. సో వ్యూస్, ఇటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారిది అలాగే వంగ గీత గారిది కూడా మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో ఈసారి అంటే నువ్వనేనా అంటూ కూడా కొనసాగుతుంది, కానీ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనము మీ అందరం కంటే మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో నువ్వనేను అంటూ కొనసాగే ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వనేనా అంటూ కూడా పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ అభ్యర్థుల జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో మన ప్యారెట్ చిలుక ద్వారా తెలుసుకుందాం, ఎందుకంటే వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ కూటమి నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. ముందుగా ఎవరి పేరు మీద చూద్దాం.
సో ఇక్కడ ఆ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదంటారు. లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరాముని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ జానకిరాముని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్న వినాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు, అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి. 1-2 సార్లు, ఈ 3వ సారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ అయితే సర్వే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఆ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి ఆ పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.